వి-పవర్ న్యూస్ ప్రేక్షకులకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అంబర్పేటలో పునరుద్ధరించిన బతుకమ్మ కుంట చెరువును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు సద్దుల బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి. గర్రెపల్లిలో శివుని విగ్రహం ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కర్నూలులో జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఇవాళ ప్రముఖ వ్యాపారవేత్త బీజేపీ లీడర్ విట్టె రమేష్ పుట్టినరోజు సందర్భంగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అందూరు విజయకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయకృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజకీయాల్లో సేవాగుణం కలిగిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని, సేవ చేయంలో టి రమేష్ ముందు ఉంటారని, అలాంటి నాయకుల వెనుక ఉండి ఆయన నాయకత్వం పనిచేయటంలో ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. అన్నా ఇటు చూడండి మధునా చెప్పనే రైట్ 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 బాబు కొంచెం తగ్గదబ్బా బస్ అనగా కొంచెం అన్నా సాయనా ఇంకో సరే అయింది అయిపోయింది. అందరికీ నమస్కారం. ఈరోజు నా జన్మదినం పురస్కరించుకొని ఆదోని పట్టణ నా స్నేహ మిత్రులందరూ నన్ను విష్ చేసి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనం సేవా భాగం కూడా నేను అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాను. ఎందుకంటే నిన్ననే మన ఆదోని పట్టణంలో 12 సెంటీమీటర్లు వర్షపాతం జరిగింది. దాంట్లో చాలా లోతట్టు ప్రాంతంలో వారు చాలా బీద ప్రజలు ఇళ్లలో నీరు చేరుకొని బాధకర విషయము. సో దాన్ని పంచుకొని, ఎందుకంటే అందరూ సేవాభావం చేస్తుంటే మంచిదని నేను కూడా నిన్న కొన్ని ఏరియాలో భోజనాలు కల్పించాము. ఆ కల్పించినప్పుడు ఆ బీద ప్రజల్లో వారి ఆనందం చూస్తూ ఉంటే, ఎందుకంటే బాధ ఒకటి,
వారి ఇండ్లంతా పోగొట్టుకున్నారు. కానీ నేను సేవ చేసినందుకు నాకు ఆనందంగా ఇచ్చింది వాళ్ళు. సో ఇది ప్రతి ఒక్కరు గమనించాలా. వారి బర్త్డే రోజు, మ్యారేజ్ డే రోజు బీద ప్రజలకి సేవ చేస్తే వారి ఆనందం ఎంత ఇస్తుందనేది వారికే అర్థమవుతుంది. సో ప్రజలు తెలుసుకోవాల్సింది ఒకటి. సో ఈరోజు ఆదోని పట్టణంలో అందరూ చాలా మంది నన్ను వచ్చి విష్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇతడితో నమస్కారం. నా పేరు విట్టా రమేష్ కుమార్. మావోయిస్టులను ఉద్దేశించి కేంద్ర మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీజ్ ఫైర్ పేరుతో గందరగోళం సృష్టించాలని మావోయిస్టులు లెటర్ సర్క్యులేట్ చేశారు. సీజ్ ఫైర్ డిక్లేర్ చేస్తే సరెండర్ అవుతాం అంటున్నారు. అలాంటిది ఏమీ ఉండదు, మీరు ఆయుధాలు వదిలేయండి, పోలీసులు ఒక బుల్లెట్ కూడా పేల్చరు. మావోయిస్టులను రక్షించాలని సిపిఐ, సిపిఎం ఎందుకు చూస్తున్నాయి? ఎన్జిఓలు ఎందుకు గిరిజన ప్రజల హక్కుల కోసం, ట్రైబల్ విక్టిమ్స్ కోసం పోరాడవని ప్రశ్నించారు. भ्रांति फैलाने के लिए पत्र लीक कर दिया गया कि अब तक जो हुआ वो गलती हो गई है, अब सीज फायर कर दिया जाए और हम सरेंडर करना चाहते हैं. कोई सीज फायर नहीं होगा. और मेरे वाक्य को मैं एक्सटेंड करना चाहता हूं. सरेंडर करना है तो सीज फायर करने की जरूरत ही नहीं है. हथियार डाल दो, पुलिस एक भी गोली नहीं चलाएगी, आपको रीएस्टैब्लिश करेगी. और जैसे ही पत्र आए सब लोग कूद पड़े. हमने ऑपरेशन ब्लैक फॉरेस्ट कराया. ये सारी वामपंथी पार्टियां अब तक वामपंथी हिंसा से कन्नी काटती थी सार्वजनिक रूप से, मगर जैसे ही ऑपरेशन ब्लैक फॉरेस्ट हुआ उनकी सारी छद्म सिंपैथी एक्सपोज हो गई. उन्होंने पत्र लिखा, प्रेस नोट दिया कि ऑपरेशन ब्लैक फॉरेस्ट तुरंत बंद कर दिया जाए. वामपंथी राजनीतिक रजिस्टर्ड दलों ने प्रेस नोट दिया, सीपीआई और सीपीआईएम ने दिया है. क्यों भाई, क्यों बचाना है उनको? और कब तक गरीब लोगों पर अभी इसके पहले आपने देखा विजय भाई मेरे घर पर पीड़ितों को लेकर आ रहे थे, पूरी रात सो न पाए ऐसी स्थिति हो गई थी. किसी बच्ची का पैर उड़ गया, किसी किसान का पैर उड़ गया, किसी का मां बाप दोनों मर गया. कौन जिम्मेदार है इसके लिए? वो भी तो ट्राइबल है. और उनके ह्यूमन राइट के लिए क्यों एनजीओ आगे नहीं आते हैं? ये आर्टिकल बड़े बड़े लिखकर हमें एडवाइस देने वाले सारे लोग, वो विक्टिम ट्राइबल के लिए कभी एक आर्टिकल लिखा है क्या? वो मानवीय नहीं है, वो भारत का नागरिक नहीं है, वो ट्राइबल नहीं है. इसकी चिंता क्यों नहीं होती है? आपकी सिंपैथी और संवेदना इतनी सिलेक्टिव क्यों है? मैं पूछना चाहता हूं सारे लोगों को कि आपकी सिंपैथी क्यों सिलेक्टिव है? ये विक्टिमों के प्रति क्यों नहीं है? और मित्रों, मैं विकास का भी बात करना चाहता हूं. लगभग 2014 से 24 में ये जवाब है उन लोगों को जो कह रहे हैं विकास के कारण वामपंथी उग्रवाद चालू हुआ था. वामपंथी उग्रवाद विकास के कारण चालू नहीं हुआ था, वामपंथी उग्रवाद के कारण विकास रुका था. अब 2014 से 25 तक 12,000 किलोमीटर सड़कें वामपंथी उग्रवादी क्षेत्र में हमने बनाने का काम किया. 12,000 किलोमीटर और 17,500 किलोमीटर की सड़कों के लिए बजट की स्वीकृति की. 6300 करोड़ से 5,000 मोबाइल टावर लगाए गए. इनका अधिकार है या नहीं दूरसंचार की क्रांति पर? 5,000 टावर लगाए. इसके साथ साथ 1,007 बैंक की ब्रांचें खोली गई, 937 एटीएम लगाए गए हैं, 37,850 37,850 बैंकिंग कॉरेस्पॉन्डेंस बनाए गए हैं जो मोदी जी की योजनाओं का लाभ उन तक पहुंचाते हैं. और 5899 डाकघर खोले गए हैं, 850 स्कूल. తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ నిర్వహణపై
హన్మకొండలోని మీడియా సమావేశం నిర్వహించారు. బతుకమ్మ పండుగ శాస్త్రాలకు సంబంధించినది కాదు, కేవలం ఆచారానికి సంబంధించిన పండుగ మాత్రమే. కావున పండుగ ప్రారంభమైన 9వ రోజునే సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకోవాలని తెలిపారు. తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ నెల 29న సోమవారం పండుగకు అన్ని ఏర్పాట్లు చేయాలని, అలాగే సోమవారం రోజున సెలవు దినంగా ప్రకటించాలని గంగు ఉపేంద్ర శర్మ కోరారు. మనకు బతుకమ్మ పండుగ విషయం లోపల అనేకమైనటువంటి సందిగ్ధమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా మహిళలు పితృ అమావాస్య నుండి మహాలయ అమావాస్య నుండి ప్రారంభమైనటువంటి బతుకమ్మ పండుగ అనేక ప్రాంతాలు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి పరిమితమైనటువంటి పండుగ. ఈ పండుగ కొన్ని జిల్లాల్లో మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఆడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పండుగను అందులో హిందువులకు సంబంధించిన ముఖ్యమైన పండుగ, మహిళలకు సంబంధించిన ముఖ్య పండుగ కాబట్టి ఈ నెల 21వ తేదీ నుండి 29వ తేదీ వరకు ఆడుకోవాలనేది ఒక ఆచారం, ఒక సాంప్రదాయం మాత్రమే. ఈ సాంప్రదాయాన్ని విస్మరించి ఇవాళ కొంతమంది ఈ యొక్క పండుగను వేరే రకంగా మార్చాలని ప్రయత్నాలు చేయడం, ముఖ్యంగా ఇది గ్రామీణ ప్రాంతాల్లో పుట్టినటువంటి బతుకమ్మ పండుగ పట్టణ ప్రాంతానికి వచ్చేసరికి కొంత వ్యవహార శైలి కూడా మారుతూ వస్తున్నది. వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలని కనుక అడిగేది ఉంటే అది వాళ్ళు పూర్వీకులైనటువంటి మహిళలు కూడా వేద పండితులు కానీ పురోహితులు కానీ ఏ విధంగా జరుపుకుంటారనేది కూడా ప్రభుత్వం కూడా వారిని సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ మీడియా ద్వారా వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వ క్యాలెండర్లో 29వ తారీఖే సెలవు ఉన్నది. కానీ మధ్యకాలంలో ఒక విద్వత్సభను ఏర్పాటు చేసుకొని కుహాన మేధావులు, ఒక విధంగా చెప్పాలంటే అక్షర జ్ఞానం లేని వారు, ఎక్కడనో పంచాంగాలు ఎవరో చేసిన దాన్ని వాళ్ళు ముద్రించుకొని వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళ ఏదో సాధు సన్యాసులు స్వామీజీలు చెప్పిల్లని చెప్పేసి సమాజాన్ని కలుషితం చేస్తా అంటే మాత్రం సమాజం ఊరుకోదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రేపు వారు గతంలో ఇచ్చేటువంటి క్యాలెండర్, ప్రభుత్వ క్యాలెండర్ మాదిరిగానే 29వ తారీఖు నాడే ఈ బతుకమ్మ పండుగ కొన్ని ఏర్పాట్లు చేయాలని, సెలవు కూడా ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఆదివారం నాడు భగత్ సింగ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవను ప్రారంభించడం జరిగింది. భగత్ సింగ్ ఫౌండేషన్ చైర్మన్ ఎం తాహెరవాలి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉచిత అంబులెన్స్ను ఈరోజు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు ప్రారంభించడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రైవేట్ ఆసుపత్రి నుండి డాక్టర్లు సిఫారసు మేరకు కర్నూలు లేదా బళ్ళారి, రాయచూర్ ఆసుపత్రులకు తరలించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. టైర్ దగ్గర పో కొంచెం అందరికి చూడండి. సైడ్ నివ్వండి, రెడీ చూడండి. సాధిస్తాం 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 జోహార్ జోహార్ జోహార్. భగత్ సింగ్ జయంతి రోజున మన ఆదోనిలోనే
భగత్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ను ప్రారంభించినటువంటి భగత్ సింగ్ ఫౌండేషన్ చైర్మన్ ఎం తాహెర్వాల్ గారికి ప్రత్యేకంగా ఆదోని నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అంబులెన్స్ ద్వారా ఆయన ఇప్పుడే కాదు, గతంలో నుండి కూడా తాహెర్వాల్ గారు ఇక్కడ హాస్పిటల్కి ప్రతిరోజు కూడా వచ్చేవారు. ప్రజలు రోగులు ఇబ్బందులు పడుతున్నటువంటి దాన్ని చూసి చలించి ఏదో ఒక రకంగా ప్రజలకు మనం సేవ చేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఉచితంగా భగత్ సింగ్ ఫెడరేషన్ తరఫున ఉచితంగా అంబులెన్స్ ను ప్రారంభించినటువంటి విషయం చాలా అభినందించాల్సినటువంటి విషయం, చాలా గర్వించదగ్గటువంటి విషయం. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. దయచేసి ఆదోని నియోజకవర్గ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఫౌండేషన్ అభినందిస్తూ ప్రజలు కూడా ఆదోని పట్టణము, ఆదోని చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా సేవాగుణంతో తీసిన ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడం ద్వారా ఇంకొక కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అదే రకంగా ఈ ఫౌండేషన్ ముందు ఇంకా ప్రజా ఆదరణ పొంది దానికి అవసరమైతే ఇంకొక అంబులెన్స్ జతపరిచే రోజులు ముందు రావాలని ఆశిస్తూ ఆ రకంగా అభివృద్ధి పథంలో ఈ ఫౌండేషన్ కొనసాగాలి. అంబులెన్స్తో పాటు కొత్త ఐడియాలు వస్తే ఇంకా వేరే సేవలు కూడా భగత్ సింగ్ ఫౌండేషన్ చేపట్టాలని కోరుకుంటూ ఈ సమావేశంలో పాల్గొన్నందుకు వచ్చేందుకు భగత్ సింగ్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. నా పేరు ఆచార్య, నేను ఆడా కన్వీనర్ హోదాలోనే భగత్ సింగ్ ఆశయాలను భగత్ సింగ్ ఆశయాలను భగత్ సింగ్ గారి ఆశయాలను భగత్ సింగ్ గారి ఆశయాలను జోహార్ భగత్ సింగ్, జోహార్ జోహార్, జోహార్ భగత్ సింగ్, జోహార్ జోహార్, జోహార్ భగత్ సింగ్, జోహార్ జోహార్. మన రియల్ హీరో భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా భగత్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉచిత అంబులెన్స్ను ఈరోజు ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆదోని నుండి ప్రభుత్వ ఆసుపత్రి మరి ప్రైవేట్ ఆసుపత్రి నుండి డాక్టర్లు రెఫర్ చేసిన పద్ధతి ప్రకారంగా కర్నూలు లేదా బళ్ళారి లేదా రాయచూరుకు ఆసుపత్రికి తరలించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి పెట్రోల్కు అదేవిధంగా డ్రైవర్ భత్తాకు పేషెంట్ తాలూకా పేషెంట్ బంధువులు భరించుకొని వెళ్ళాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎలాంటి రెంట్ లేకుండా, ఎలాంటి బాడీగా లేకుండా పెట్రోల్కు అదేవిధంగా డ్రైవర్ భత్తాకు ఇచ్చేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆయన చేసిన పోరాట బాటలో, ఆయన చేసిన సేవా మార్గంలో భగత్ సింగ్ వారసులుగా మేమందరం కూడా ఆయన బాటలో నడవాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అనేటువంటిది కొనసాగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని స్వచ్ఛందంగా స్వాగతించాలి. దీన్ని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా స్వాగతించి అదేవిధంగా దీన్ని సహకరించాలని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నా పేరు తాహెర్, భగత్ సింగ్ ఫౌండేషన్ చైర్మన్ ఆదోని. నాకు రాజకీయం నేర్పడమే కాకుండా భగత్ సింగ్ బాటలో నడవాలి, సేవా మార్గంలో నడవాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క స్ఫూర్తితో వాళ్ళు నేర్పించినటువంటి ప్రజా పోరాటం సేవా గుణంతోనే ఈ కార్యక్రమం అనేటువంటిది కొనసాగించడం జరుగుతుంది. మా అమ్మ పేరు ఫాతిమా. ఆమె ప్రతిరోజు కూడా నేను ఆదోనికి వచ్చే సందర్భంలో నా దగ్గర ఛార్జీకి లేకున్నా నాకు ఏదైనా ఖర్చులు కావాలంటే మా అమ్మ నాన్న కూడా ముందుండి ప్రోత్సహించి ప్రజలకు సేవ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తిదాయకంగా నేను ప్రజలందరికీ సేవ చేయడానికి, రాజకీయాల్లో కూడా స్వచ్ఛందంగా భగత్ సింగ్ గారి ఆశయాల ప్రకారం నడవాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అనేటువంటి చేపడుతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని స్వాగతించి స్వీకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు తాహెర్, భగత్ సింగ్ ఫౌండేషన్ చైర్మన్ ఆదోని. అంబర్పేటలో పునరుద్ధరించిన బతుకమ్మ కుంట చెరువును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి బతుకమ్మను వదిలిపెట్టిన ముఖ్యమంత్రి అనంతరం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన సీఎం. బాధ్యత గల్లా కొడుకును చూసి భాగ్యనగరం మురిసినదంట. మరి నీళ్లు
నీళ్లు ఉండాల్సిన ప్లేస్కి మనం పోతే మనం ఉండాల్సిన ప్లేస్లకు నీళ్లు వచ్చాయి. 2000 చెరువులు ఇప్పుడు 450కి పడిపోయింది. ఆ చెరువులను వీలైనంత మేరకు పునరుద్ధరించాలనుకుంటున్నాం. కాంక్రీటు జంగీలు కాదు, ఇక కబ్జాల బందీ కాదు, మన నగరం ఇక పదిలం మొదలైంది సంబరం. మన నగరం ఇక పదిలం మొదలైంది సంబరం. ఇది ఒక రోజు వేడుక కాదు, మన తరముల దాకా పోదు, మన కోసం రేవంతన్న బతుకమ్మను స్వయంగా ఆ గంగమ్మ తల్లి అలలపై తేలియాడేలాగా అందిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. నరికి భూములతో చేశారు దండాలు. ఆనరబుల్ సీఎం, మినిస్టర్స్, ఎంపీస్, మేయర్ గారు, కలెక్టర్ గారు, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు అందరికీ స్వాగతం పలికారు. నిలిచాడు నిత్యం పేదోడి పక్షాన. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఊరంతా బతుకమ్మ ఇయ్యాలో, ఊరంతా బతుకమ్మ ఇయ్యాలో. అంబరుపేట సంబరాలో అంబరానంటాయి ఉయ్యాలో, అంబరానంటాయి ఉయ్యాలో. చెరువులు మన జీవనాధారం, మన సంస్కృతి. ఈ రోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలతో మాట్లాడారు. షేక్పేట సమత కాలనీవాసులు కేటీఆర్కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏమనుకున్నారంటే ప్రజల జ్ఞాపక శక్తి చాలా తక్కువ, 100 రోజుల్లో అరిచేతిలో స్వర్గం చూపెట్టి నోటికొచ్చిన వాగ్దానాలు చేసి తర్వాత మర్చిపోయినా అడిగేవాళ్ళు ఎవరు లేరని చెప్పి ఇవాళ ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసి అడ్డగోలు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి ఆడబిడ్డకి నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఇవాళ 100 రోజుల్లోనే దాన్ని అమలు చేస్తామని గ్యారంటీ కార్డులు రాసిచ్చి ఇవాళ దొంగ మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికే ఈ కాంగ్రెస్ బాకీ కార్డును రూపొందించాము, ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు షేక్పేటలో మా నాయకులు ప్రదీప్ గారు, మా డివిజన్ అధ్యక్షులు, అట్లాగే మా ఇన్ఛార్జ్ గారు ఇక్కడ శ్రవణ్ గారు, ముఠా జయసింహ గారు, వారి నాయకత్వంలో ఇంకా మిగతా మిత్రుల నాయకత్వంలో దీన్ని ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం. ఒక మహిళలకే కాదు, కాంగ్రెస్ పార్టీ అందరికీ ద్రోహం చేసింది. రైతులకు 15,000 రైతు బంధు అన్నారు, వాళ్ళతో మోసమే చేసినారు. పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. మరి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని నమ్మబలికినారు. ఈ రోజు వరకు కనీసం 6-7 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అందుకే ప్రతి వర్గాన్ని వంచిన కాంగ్రెస్ పార్టీని వాళ్ళ మోసాన్ని ఎండగట్టడానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒక మంచి అవకాశం. అందుకే ఈ బాకీ కార్డును ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం. తెలుగులో, ఉర్దూలో, హిందీలో, ఇంగ్లీష్లో 4 భాషల్లో ఈ కార్డులని ఇంటింటికి పంపుతాం. ప్రతి ఇంట, ప్రతి గడపకి, ప్రతి గుండెకి కాంగ్రెస్ మోసాన్ని వివరించి చెబుతాం. చెప్పి మరి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కానీ అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి సమాధానం ఇవ్వాలి అని చెప్పి ప్రజలను మేము అభ్యర్థిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు కనుక మీరు బుద్ధి చెప్పకపోతే రాబోయే 2 ఏళ్లు మళ్లీ దొరకరు మీకు. మేము చేసిందే కరెక్ట్, మేము మోసం చేయడమే కరెక్ట్ అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన నడుస్తా ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ బాకీ కార్డును వాళ్ళే గ్యారంటీ కార్డులు ఇచ్చైతే గారడీ చేసి ఓట్లు సంపాదించారో, ఏ గ్యారంటీ కార్డుల పేరిట గాంధీలు వచ్చి ఓట్లు కొల్లగొట్టారో, మరి ఆ మోసాన్ని తిరిగి ప్రజలకు పరిచయం చేయడానికి, ఆ మోసాన్ని తిరిగి ప్రజలకు గుర్తు చేయడానికే ఈ ఉద్యమాన్ని తీసుకున్నాం. దీనికి సహకరించాలని, ఇంటింటికి బాకీ కార్డును తీసుకెళ్లాలని మా బీఆర్ఎస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ షేక్పేటలో ఈరోజు మరి ఈ సమతానగర్ లో అందరూ కూడా పెద్దలు, హిందువులు, ముస్లింలు, కులాలకు, మతాలకు అతీతంగా ముందుకు వచ్చి తిరిగి కేసీఆర్ గారు రావాల్సిందే, మళ్లీ సంక్షేమ రాజ్యం రావాలి, మళ్లీ అభివృద్ధి చూడాలి అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం తిరిగి రావాలని వాళ్ళు చెప్తుంటే నిజంగా కూడా చాలా గొప్పగా అనిపించింది. తప్పకుండా మా అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థించడానికి, అట్లాగే లోకల్ బాడీస్ లో కూడా ఎక్కడికక్కడ మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని అభ్యర్థించడానికే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దయచేసి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా మా కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా ఇప్పటిదాకా మిత్రులు చెప్తా ఉన్నారు. మరి ఇదివరకు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మున్సిపల్ మేనేజ్మెంట్ బాగుండేది, రోజు చెత్త కలెక్షన్ కానీ, ఇక్కడ డ్రైనేజీల వ్యవస్థ కానీ, ఇక్కడ రోడ్ల నిర్వహణ కానీ బాగుండేది. ఇప్పుడు అసలు గవర్నమెంటే లేదు, చాలా దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పి స్థానిక మహిళలు చెప్తా ఉన్నారు. అట్లాగే ఇదివరకు 2 రోజులకోసారి వచ్చే చెత్త కలెక్షన్ వాళ్ళు ఇప్పుడు 4 రోజులకు కూడా రావడం లేదని చెప్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ ఇన్వర్టర్లు, జనరేటర్లు అన్ని కూడా పక్కకు పెట్టారు. కానీ వాళ్ళ మళ్లీ తిరిగి జనరేటర్లు, ఇన్వర్టర్లు కొనుక్కునే దుస్థితి వచ్చింది, మళ్లీ కరెంటు కోతలు ప్రారంభమైనాయని చెప్పి పెద్దలు చెప్తా ఉన్నారు.
ఇవన్నింటి దృష్ట్యా తప్పకుండా ఈ బాకీ కార్డు ఉద్యమం ఒకవైపు, ఈ స్థానిక సంస్థల పర్యవేక్షణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే విఫలమైందో దాని విషయంలో కూడా మరి ప్రజలు బుద్ధి చెప్పే విధంగా ఆలోచించాలని చెప్పి కూడా కోరుతూ మీడియాకు కూడా హృదయపూర్వకంగా దీనికి మద్దతు పలుకుతున్నందుకు ధన్యవాదాలు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు సార్. ఒక ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు అసలు అభివృద్ధే లేదు అంటూ ఒక పెద్ద వ్యాసం రాశారు నిన్నగాక మొన్న ఒక పత్రికలో. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మరొక ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు అని చెప్పి వరల్డ్ బ్యాంక్ దగ్గర 100 కోట్లు రావాలని చెప్పి ఆయన ఉత్తరం రాశారు. ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చే మంత్రులు గాని, ఇక్కడికి వచ్చే సామంతులు గాని ఎన్నికల వరకే ఉంటారు తప్ప మళ్లీ ఎన్నికల తెల్లారి మళ్లీ మీ ముంగటుండేది, మీకు సేవ చేసేది ఒక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా ఇక్కడ ఉండరు. ఈ టూరిస్ట్ లెవెల్ అయితే వస్తున్నారో పోతున్నారో మంత్రులు ఒక్కరు కూడా హైదరాబాద్ జిల్లా వాళ్ళు కాదు. వాళ్ళు రేపు తెల్లారి ఇక్కడ ఎవరు మిగిలరు, ఎవరు ఉండరు. మళ్లీ మీ కష్టంలో సుఖంలో ఉండేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని గతంలో హైదరాబాద్ లో గెలిపించారు, రేపు కూడా గెలిపించాలని మళ్లీ ప్రజల్ని కోరుతాం. సో ఫ్యూచర్ సిటీకి వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంట్ సిటీని పట్టించుకోమనండి. ప్రజెంట్ సిటీ ఇవాళ మొత్తం వరదల్లో కొట్టుకొని పోయే పరిస్థితి ఉంటే ప్రజెంట్ సిటీని వరదల్లో ముంచేసి ప్రజెంట్ సిటీలో మోరీలు సాఫ్ చేసేటోడు లేడు. ప్రజెంట్ సిటీలో జనాలకు దోమలు కొడుతుంటే పిచికారీ చేసేటోళ్ళు లేరు, బ్లీచింగ్ పౌడర్ చల్లేటోళ్ళు లేరు. ప్రజెంట్ సిటీలో ఇప్పుడున్న మరి చెత్త కలెక్షన్ చక్కగా లేదు. ప్రజెంట్ సిటీని పట్టించుకుంటే రేవంత్ రెడ్డి గారు మంచిది. ఫ్యూచర్ సిటీని ప్రజలు కట్టుకుంటారు, ఫ్యూచర్ సిటీని తెలంగాణ భవిష్యత్ నిర్మాతలైన మా పిల్లలు నిర్మించుకుంటారు తప్ప ఎవరో ఒక రాజకీయ నాయకుడు రియల్ ఎస్టేట్ కోసం 4th సిటీ 5th సిటీ అని అన్నంత మాత్రాన అదేది అయ్యేది కాదు, పోయేది కాదు. ఉన్న మెట్రోను రద్దు చేసి ఫ్యూచర్ సిటీకి మెట్రో పెడతానంటేనే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారి సాగు తెలియట్లేదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.